హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క వీడియోలో నేను చెప్పేటువంటి జాబ్స్ని ఇప్పుడు మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు 4 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్స్ గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లోనే 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి గ్యాలరీ అటెండర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దాదాపు మనకి ప్రతి కేటగిరీకి వీకెన్సీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి, చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంతవరకు ఎవరికి తెలియదో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ముందుగా మనము రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూలై 8 వరకు అయితే టైం ఇచ్చారు. మనకి ఇంకా దాదాపు 1 మంత్ అయితే టైం ఉంది. సో ఈ యొక్క డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది మనము ప్రింట్ తీసుకుని వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి పోస్ట్లో కూడా పంపించాలి. సో దీనికి లాస్ట్ డేట్ జూలై 13 వరకు అయితే టైం ఉంది. సో ఇదే వీడియోలో మీకు ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో కూడా చెప్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఎలా అప్లై చేయాలని అర్థమవుతుంది. మనకి ఒక వేకెన్సీస్కి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ bhu.ac.in ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ నోటిఫికేషన్లోనే మీకు డైరెక్ట్గా లింక్ ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా కెరీర్స్ పేజ్లోకి వెళ్ళేసి ఒక వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఇక్కడ చూడండి, గ్యాలరీ అటెండర్కి సంబంధించి ఇది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే చూడండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి అవసరం లేదనమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 ఇయర్స్ నుంచి సో మ్యాక్సిమం వచ్చేసి 32 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఏజ్ లిమిట్ కూడా పర్వాలేదు, మంచిగానే ఇచ్చారు. అండ్ మీకు క్యాస్ట్ వరకు కూడా ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ కాబట్టి మీరు ఓబీసీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు ట్రై చేయొచ్చు. అండ్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. సో మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి 37 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్లో ఇంకా మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. బట్ మిగతా పోస్టులకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. బట్ ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఈ గ్యాలరీ అటెండర్ ఉద్యోగాలకి మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదన్నమాట. సో దీనికి సంబంధించి మీకు లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 1 ప్రకారం మనకి ఇక్కడ బేసిక్ పే తక్కువే ఉన్నప్పటికీ కూడా సో మీకు ఇది విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మీకు మంచి సాలరీస్ అండ్ ప్రమోషనల్ బెనిఫిట్స్ ఇంకా మీకు ఇతరత్ర అలవెన్సెస్ అవ్వచ్చు, అన్నీ కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో సో అప్లై చేసిన క్యాండిడేట్స్ని ఫస్ట్ ఇక వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు నెక్స్ట్ మీకు పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ గ్యాలరీ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ గ్యాలరీ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి మీకు కేవలం సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఒకే ఒక సింగిల్ ఎగ్జామినేషన్. ఇందులో వచ్చేసి మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే క్వాంట్, ఇంగ్లీష్ అండ్ మీకు రీజనింగ్,
జనరల్ అవేర్నెస్. సో ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. కేవలం 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో నార్మల్గా మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో సో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి సో మీరు వేరే సిలబస్ ఎక్కువ కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పని లేదనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో వీటికి సంబంధించి అసలు మనకి వర్క్ ఏముంటుంది అంటే ఈ గ్యాలరీ అటెండర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఏదైతే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అనేది వచ్చిందో ఈ సంస్థలో మీరు ఏంటంటే అక్కడ ఎవరైతే ఈ సంస్థకి సంబంధించి విజిటర్స్ ఉంటారు కదా వాళ్ళకి మీరు అడ్వైజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక గ్యాలరీ ఏదైతే ఉంటుందో సంస్థకి సంబంధించి ఆ పరంగా వాళ్ళకి సంబంధించి ఏదైనా అడ్వైజ్ ఇవ్వడం కానీ సో దానికి సంబంధించి చూసుకోవడం, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, ఇదే వర్క్ ఉంటుంది. పెద్దగా వర్క్ అనేది మనకి అటెండర్ లెవెల్ వర్క్ అయితే కాదు. గ్యాలరీ అటెండర్ అంటే మీరు గ్యాలరీకి సంబంధించి చిన్న చిన్న పనులు అయితే మీకు అప్పగించడం మీద జరుగుతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే ఇచ్చారు. మనకి ఇది గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్ అనమాట. సో ఇందులో మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఇంకా మనకి చాలా పోస్ట్ వాటికి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. గ్యాలరీ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ పోస్ట్ కూడా వచ్చేసి BKB05 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి వేకెన్సీస్ వచ్చేసి జనరల్లో 5 ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. సో జనరల్లో ఉన్నాయి అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ అండ్ SC ST PWD వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అబ్బాయిలు సో వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు మనము ఏ విధంగా అప్లై చేయాలి ఈ యొక్క ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చూద్దాము. డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను. సో లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్లో ఇక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం రైట్ సైడ్లో స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించి ఇక్కడ నాన్ టీచింగ్ పోస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీకు రైట్ సైడ్లో క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆన్లైన్ అప్లై పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎల్లో కలర్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సో మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత పాస్వర్డ్ అనేది మీరు ఓన్గా పెట్టుకోండి. సో తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ రాసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సైన్ అప్ అయితే ఇచ్చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టుకున్నారో దాంతో మనము లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఒక బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి గ్యాలరీ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. సో ఇది మనకి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కింద అయితే ఎస్టాబ్లిష్మెంట్ అయితే కావడం అనేది జరిగిందనమాట. సో మనకి వేకెన్సీస్ కూడా పర్వాలేదు అండ్ మనకి క్వాలిఫికేషన్ కూడా జస్ట్ ఇంటర్ ఇచ్చారు అండ్ ఇంకోటి 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే లేదు SC ST ఉమెన్ అండ్ PWD వాళ్ళకి కాబట్టి. సో డెఫినెట్గా మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. తక్కువ పోటీతో మాకు పర్మనెంట్ జాబ్స్ కావాలని వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో పిన్ కోడ్తో సహా ఈ అడ్రస్కి మనము ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో మీకు లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.